ఈరోజు కాళేశ్వర కమిషన్ ముందు విచారణకు హాజరైనటువంటి కేసీఆర్ గారు విచారణకు సంబంధించినటువంటి అంశాల గురించి అడిగితే దానికి సంబంధించి అవినీతి ఎక్కడ బయటపడుద్దా అని చెప్పని భయంతో ఈరోజు కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా వారిని పొగుడుకుంటూ నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అవినీతి, ఏ రాజకీయ పార్టీ చేయనట్టు అవినీతి దాదాపుగా ఎక్కడ జరగలేంత అవినీతి తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాల్లో కల్వకుంట కుటుంబం అవినీతికి పాల్పడింది. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసి 1,00,000 కోట్ల పైగా డబ్బులతో నిర్మించినటువంటి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ దిక్కుమాల సలహాలతోటి, వాళ్ళ దిక్కుమాల సూచనలతోటి ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరాన్ని మొత్తం కూడా రీజడైన్ చేసి డబ్బులు మొత్తాన్ని దోసుకొని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు పడేది చేసి ఈరోజు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడితే దేశంలో వీరి కుటుంబం అంత అవినీతి ఎవరు చేయలేదు. వారు మాట్లాడే మాటలకి, వారు చేసే పనులకి ఎక్కడ పొంతం లేకుండా ఉంది ఈరోజు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ ఇదే ప్రాజెక్టు దేశంలో ఎక్కడ కట్టినా అని మాకు కేసీఆర్ గారి అత్యున్నత పురస్కారం దక్కేదా? దేనికి పురస్కారం దక్కింది? అవినీతి ఎక్కువ చేసినందుక? ఇష్టం వచ్చినట్టు పెద్ద ఇంజనీర్ లెక్క దేశంలో పెద్ద ఇంజనీర్ చదువుకుని నేను నా అంత రీడిజైన్ ఎవరు చేయాలని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేసి కాళేశ్వరం కూరిపేట చేసినందుక? దేనికి పేరు వస్తుంది చెప్పండి. మన రాష్ట్రం కాబట్టి, అది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇంకా మేము కొద్దిగా హ్యూమానిటీ మానవత్వాన్ని పాటిస్తాం. అదే వేరే రాష్ట్రంలో అయితే వేరే ముఖ్యమంత్రి ఇంత అవినీతి చేస్తే చేతులకు బేడులు వేసుకొని అదే తమిళనాడు ఈడ్చుకొని పోయేవాళ్ళు, గుంజుకొని తన్ను కూడా తీసుకొని పోయేవాళ్ళు తమిళనాడులో అయితే. కానీ మేము అట్లా కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలని అధికారం ఉన్నప్పుడు ఎంత అవినీతి చేస్తే అవినీతిని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల లోబడి వ్యక్తిగత కక్షలకు పాల్పడకుండా, అదేవిధంగా వ్యక్తిగతంగా వారి మీద దూషణలకు పాల్పడకుండా కక్షపూరితమైన రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు. అందుకని ఈరోజు కమిషన్ ముందు హాజరుపరిచిన గత సంవత్సరన్నరగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ అవినీతి పాల్పడలేదు, ఎక్కడ కక్షపూరితమైన రాజకీయాలు మేము చేయలేదు. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే, మీరు ఈ విధంగా కారు కోతలు కూసి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు పునరావృతం అయింది. మేము మీ కుటుంబం మొత్తం బొక్కలేసే రోజు దగ్గరికి వచ్చి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అరే ఒక్క జన్మలోనే మీరు ఈ జన్మకే జన్మలో అవినీతి మొత్తం ఈ జన్మలో చేశారు. ఇంకెంతగానో అవినీతి ఉంటుంది. ఇంకా మీ గొప్పతనం చెప్పండి. దేశంలోనే మీ అంత అవినీతి కుటుంబం, మీ అంత అవినీతి పార్టీ ఎక్కలేని చెప్పి మొత్తం ఎక్కడ ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా మీ గురించి పొంకలు చెప్పుకున్నాను ఆయన. మీ కుటుంబం మహా పెద్ద కుటుంబం. మీ కుటుంబం మీ అంత నీతిమంతులు, మీ అంత పరిపాలనా దక్షులు అక్కడ ఉన్నారా? మీ అవినీతి వల్ల మీ దిక్కుమాల పరిపాలన తెలంగాణ మొత్తం కూడా అంధకారంలో అయిపోయింది ఈరోజు. Subscribe us and press the bell icon for more interesting updates.